దోస్తులు వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరి ముచ్చట్ల ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మనవరాలు పెద్ద మనిషి అయితే ఎట్లుంటది అనే పార్ట్. సో ఈ రోజు దావత్ ఎట్లా చేస్తారు అనేది ఈ రోజు పార్ట్ అనేది. హాయ్ దోస్తులు, ఎట్లుర్రు? మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. అబ్బా మంగమ్మ జోరుదారుగా రెడీ అయింది. అబ్బా పోస్టర్లో కలకలలాడిపోతుంది. అంతా ఈ ఫంక్షన్ లాగే అనుకుంటుంది. అబ్బా 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 ఎంత బాగుందో చూడు. నాకు కుళ్ళు పుడుతుంది ఈమెను చూస్తుంటే. ఏమే మంగ, పోస్టర్లో ఒక చీర ఉంది, ఇప్పుడు చూస్తే ఇంకొక చీర ఉంది. ఏంది పోస్టర్లో చీర సూపర్ ఉంది, ఇది ఇంకా సూపర్ ఉంది. యాడ తీసుకున్నారే షాపింగ్? ఎక్కడ చేశారో చెప్పు. రేపు మా పిల్లలకు మా వాళ్ళకి ఎవరికైనా ఫంక్షన్లు ఉంటే చెప్తా. చాలా బాగా షాపింగ్ చేశారు. జాకెట్కి వర్క్ చేయించావు. ఎక్కడ తీసుకున్నారో చెప్పండి మాకు. ఎక్కడ తీసుకున్నారో అడ్రస్ కొంచెం చెప్తావా? లేకపోతే వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఏమైనా ఉందో చెప్తావా మాకు? మంగ చాలా బాగున్నాయి, మీరు బట్టలు వేసుకునేవి బాగున్నాయి. షాపింగ్ ఇప్పుడు మీ మనవరాలు ఫంక్షన్ అంటే జోరుదారుగా చేస్తున్నావు. ఇప్పుడు మీరు మాకు చెప్పి ఇప్పుడు మా ఆడియన్స్ కూడా ఏమన్నా అడిగితే చెప్పండి. నేను రాజలక్ష్మి సారీస్ అనే షాప్ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ ఆన్లైన్ లో ప్రతి దగ్గర ఇస్తారంట. వాళ్ళకి ఇన్స్టా కూడా ఉంది, అందులో తీసుకోవచ్చు మనము. సో మనం అడిగితే ఇస్తారు. ఆ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ లో ఇచ్చుకుందాము, సరేనా? వాళ్ళ దగ్గర ఎంత బాగుంటాయో వెళ్ళి, చాలా మంచిగా ఉంటాయి. అసలు ఇంకా వేసుకొని ఉండాలనిపిస్తుంది. డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, వాళ్ళు ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేస్తారు. మంచిగా ఉంటాయి చీరలు కూడా, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. తీసుకోవాలంటే అక్కడే తీసుకోవచ్చు. ఆడియన్స్ మీకు కూడా కావాలంటే రాజలక్ష్మి సారీస్ అనే ఇన్స్టా పేజ్ లో తీసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాం. అవునానే, సరే తీసుకుంటాంలే మేము కూడా. పదండి, ఏది ఇంకా ఫంక్షన్ టైం కాలేదా? వెళ్దాం పదండి, చూద్దాం అందరం. సావిత్రి, నా మనవరాలు చీర చాలా బాగుంది కదా, ముద్దుగా పడుతుంది నా మనవరానికి, బుజ్జికి. చూడు ఎంత బాగుందో, పర్పుల్ కలర్ లో వంకాయ కలర్ అంటారు. బాగుంది చూడు, ఎంత బాగా పెళ్లి కూతురులాగా ముద్దుగా ఉంది కదా. అవునే, నీ మనవరాలు చీర బాగుందే మంగ. ఎందుకంటే వంకాయ కలర్ చీర బాగా ముద్దుగా కొడుతుంది, సన్నగా. ఎంత బాగుందో చూడు. మనందరు పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయి. అంగరంగ వైభవంగా చేస్తున్నావు ఫంక్షన్, చాలా బాగుంది. అందరు 10 కాలాల పాటు నీ పేరు తలుసుకుంటారు ఇప్పుడు చూడు. అబ్బా మా అత్తయ్య ఎంత ఉపాయంది చూడు. తన కూతురికి, తన మనవరాలకి, తనకైతే పట్టు చీర. సర్లే, మనవరాలు అయితే ఓకే, పర్లేదు ఫంక్షన్ కాబట్టి. మా ఆడపడుచు కూడా పర్లేదు, సునీతకు కూడా పర్లేదు, బాగానే ఉంది, ఓకే. చీరలు కట్టుకోవచ్చు. మా అత్త చూడు ఎంత మంచి గ్రాండ్ చీర కట్టిందో. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ గ్రాండ్ కట్టిందంటే మా అత్తమ్మే బాగా కట్టింది. బాబాయ్ మంగ తయారులాగా ఉంది తల్లో. అబ్బా ఇలాంటి అత్తమ్మని ఎక్కడా చూడలే. కూతురు ఒకలా, కోడలను ఒకలాగా చూస్తుంది మా అత్త. అబ్బా ముందు రేపు నా పిల్లలు కూడా అవుతారు కదా, పెళ్ళికి అవుతారు కదా, పెద్ద మనుషులు కాకుండా ఉండరు కదా, వాళ్ళకి ఎట్లా పెడతా చూస్తాను నేను కూడా. అంత మా ఆయన్ని తీసి పెడుతుంది మనవరాలకి. సర్లే చూస్తా, అది కూడా ఉండు. మా ఆయన అంతా అమ్మ కుచ్చిడే, ఎప్పుడు అమ్మ ఏది చెప్తే అదే. సర్లే కానీ అందరం ఫోటోలు దిగుదాము. కొంతమంది పక్కకు జరుగుదాం. ఫోటోలు దిగినాక మళ్ళీ మనం వచ్చేసి ఫోటోలు దిగుతున్నాము. తర్వాత ఫంక్షన్ అయినాక అందరం భోంచేసి తినేసి వెళ్ళిపోండి మంచిగా. ఈరోజు మా మనవరాలు ఫంక్షన్ కదా, బాగా చేస్తున్నాము చూడండి. నా డాడీ వాళ్ళందరూ కనిపిస్తారు చూడండి వీడియో ఇప్పుడు. సునీత, మన లిల్లీ ఎంత బాగుందో కదా చీరలో, ఎంత ముద్ద వస్తుందో చూడు. నా బిడ్డ అంటే ఏమనుకుంటున్నా చూడు, ఎంత అందంగా సూపర్ ఉంది. రోజు ఆ డ్రెస్సులలో చెండాలంగా ఉండేది, ఎంత బాగుందో చూడు. అబ్బా దిష్టి తగులుతుంది, సాయంత్రం దిష్టి తీసి పడేయ సునీత. చెప్తూనే ఉంటాను లిల్లీకి, ఎప్పుడు చీరలు కానీ లంగా హాఫ్ సారీస్ కానీ వేసుకో బిడ్డ అని చెప్తాను. కానీ ఒప్పుకోదు. ఎప్పుడు జీన్సులు, చాట్లు, టీ షర్ట్లోనే వేస్తుంది. ఎప్పుడైనా ఫంక్షన్లకి ఏంటన్నకి వెళ్ళాలంటే ఇట్లా చీర కానీ హాఫ్ సారీస్ కానీ వేసుకో బిడ్డ అని చెప్తా. వినదండి, నేను ఎప్పుడు వినదు. ఇప్పుడు ఎప్పుడన్నా గ్రాండ్గా వేపిస్తాను నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అబ్బా బుజ్జమ్మ చాలా బాగుంది, దండ బాగా వేసుకుంది, చాలా బాగా ఫంక్షన్ రెడీ అయింది చూడు. కుందన బొమ్మలాగా ఉంది మనవరాలు. ఏందయ్యా నేను బాగాలేనా? చూడు బుజ్జమ్మ బాగానే ఉందిలే, అందరం చెప్పేది. నేను ఎట్లా ఉన్నానో నన్ను చెప్పవే మరి. చూడు నేను ఇంత పట్టు చీర కట్టుకుని ఇంత బాగున్నాను. చూడు పూలు పెట్టుకొని, నగలు వేసుకొని, గాజులు వేసుకొని
అంతా బాగానే రెడీ అయ్యావు కాదే మంగా, కానీ ఆ కొప్పు తీసి కొంచెం జడ వేసుకుందంటే చాలా బాగుండేదే పిచ్చి మంగ. ఏందయ్యా అట్లా అంటున్నావు? నాకు ఇట్లనే కప్పు కట్టుకొని ఉండడమే ఇష్టము. కిందకి ఇడుచుకుంటే జర కూర్చుకుంటుంది మేడ. నాకు ఇట్లనే ఇష్టం, ఇట్లనే వేసుకున్నాను. అక్క బుజ్జి ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నాం అక్క. లిల్లీ చూడ ఎంత బాగుందో, కుందన బొమ్మలాగా ఉంది కదా. సరేలే కానీ టైం అయిపోతుంది. ఫంక్షన్ అయిపోతే అందరు భోజనాలు తిని వెళ్ళిపోతారు కదా, ముందే ఎండల కాలం ఇప్పుడు తినేసి వెళ్ళిపోతారు పదండి అక్క. బావా కానివ్వండి ఫంక్షన్, అందరు కానివ్వండి అమ్మా. నువ్వు బాగానే ఉన్నావులమ్మా. అమ్మ మనం తెచ్చిన పిండి వంటలు ఫ్రూట్స్ అవి ఎక్కడ పెట్టారు మీరందరూ? అవి చూపించండి వీళ్ళకి. మళ్ళీ అత్తమ్మ అంటుంది ఏది తెచ్చారు మీ వాళ్ళని, మళ్ళీ అక్కని అంటుంటుంది. అందుకు చూపిద్దాం, పెట్టి చూపించండి అమ్మ. ఫోటోలు తీయమని చెప్పు వాళ్ళని కూడా. అందరినీ ఫోటోలు దిగండి కానివ్వండి, భోజనం చేసుకుందాం. చూపిస్తాను కాకపోతే ఏముంది, భోంచేద్దాం పదండి. ఫోటోలు దిగలి గబగబా వెళ్దాం పదండి అందరం. అయ్యో అమ్మమ్మ నేను తినను, నేను డైటింగ్ లో ఉన్నాను. ఏందే డూటింగ్ అంటున్నావు? డూటింగ్ అంటే ఏందే? అంటే ఏం చెప్పు. అయ్యో అమ్మమ్మ డూటింగ్ కాదు అది, డైటింగ్. డైటింగ్ అంటే మనం స్లిమ్ అవ్వడానికి తినకుండా ఉండాలి. ఏంది బక్కగా అవ్వాలనుకుంటున్నావా? ఏంది నువ్వు ఇప్పటికే ఎంత బక్కగా ఉన్నావో తెలుసా నీకు? మస్తు బక్కగా ఉన్నావు. నేను లావవ్వలే. నన్ను చూడు ఎంత బాగా తింటున్నాను. మంచిగా తినాలి, మంచి పుష్టిగా ఉండాలి. మంచిగా తిను. ఏందో డైటింగ్ డూటింగ్ అంట. వద్దా ఏం పెట్టుకోకు, తిను. అమ్మమ్మ నేను తినను, మా అమ్మకు కూడా ఆల్రెడీ చెప్పినా నేను తినను. నువ్వే తిను నీకు కావాలంటే, నాకు వద్దమ్మమ్మ. ఏమోలే తల్లి, నువ్వు తినకు. ఈ కాలం పిల్లలు కూడా ఏదో డైటింగ్ డూటింగ్ అంటలే. నువ్వు తినకుండా ఉండు. అయితే ఇట్లా చూడకు నన్ను, నాకు సిగ్గేస్తుంది. మళ్ళీ నాకు దిష్టి తగిలితే అటు సైడ్ తిరుగు, లేదంటే వెళ్ళి ఇక్కడ నుంచి. అంతే, నేను తినాలి, ప్రశాంతంగా ఉండాలి నేను. ఏమే మంగా ఎట్లున్నవే, మంచిగా ఉన్నావా? అయ్యో శ్రావణి, ఎప్పుడు వచ్చినవి? ఇంత లేట్ రావడము. సరేలే దా. ఎట్లున్నావు? ఎన్ని రోజులైంది నిన్ను కలవక? అవునవునే, ఆ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఇంకా వేరే దగ్గర సెటిల్ అయినాము. ఇంకా సునీత పిలిచింది నన్ను, ఇట్లా ఫంక్షన్ ఉంది రమ్మంటే, సర్లే చాలా రోజులైంది కదా కలవక అని చెప్పి వచ్చిన. ఎట్లున్నావు, బాగున్నావా? అవునే, సర్లే కానీ కొడుకు వచ్చిందా? కొడుకు ఎక్కడుండు? వచ్చిండు అదిగో ఇక్కడ దోస్తు గారిని కలిస్తే, నేను ఇప్పుడే వస్తా మమ్మీ నువ్వు వెళ్ళేసిరా అని అంటే, సర్లే అని చెప్పి నేను వచ్చిన. అవునే, నువ్వేందే ఇంత హుషారుగా మంచి చీర కట్టి ఇన్ని నగలు వేసుకొని బాగా నువ్వే పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి బాగా పూలు పెట్టుకొని ఎంత బాగున్నావు. అవును బిడ్డ శ్రావణి, పెళ్లి అనేది నాకు గుర్తొచ్చేసింది. మా అమ్మాయి కూడా మా బుజ్జి కూడా చేయాలి మేము కూడా పెళ్లి. ఎందుకంటే తొందరగా చేస్తే బాగుంటది కదా. ఏంది మంగా ఇంత తొందరగానా? ఏంది ఇంత జల్దీ చేస్తున్నావు? పాపం ఆ పిల్ల ఇంకా ఎన్ని వయసు, ఎంత వయసు అసలు ఆ పిల్లకు? పాపము అప్పుడే చేసేస్తా అంటారు. ఏంటి శ్రావణి అట్లా అంటావు? మా వయసు 10 ఏళ్ళకి మాకు పెళ్లి చేశారు. ఇప్పుడు తిన పెద్ద మనిషి అయింది కదా, పెద్ద మనిషి అయినాక చెయ్యాలి. లేదు పెద్ద మనిషి అయినంటేనే చేసేస్తారు మా అమ్మ అయ్య వాళ్ళు. తినప్పుడు చేస్తాము. మీ రోజులు పోయినాయే, ఇప్పుడు వచ్చేసి ఆ పిల్ల చదువుకోవద్దా, జాబ్ చేయొద్దా, ఆ తర్వాత చేస్తే పెళ్లి తన లైఫ్ బాగుంటది కదా. లేదే, చూసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే, ఉద్యోగం ఉన్న అబ్బాయిని చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి బాగా చూసుకుంటారు. ఎందుకంటే అమ్మాయి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. తక్కువ చదివితేనే అబ్బాయితో చదవాలంటే అంత కట్నం ఇచ్చుకోలేరు కదా వాళ్ళైనా. నెక్స్ట్ ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చూసి మా బిడ్డతో మా అల్లుతో మా అయ్యంకురాలతో మాట్లాడి చూస్తా. దగ్గర ఫోన్లు చేస్తున్నాడు అప్పుడప్పుడు మా బిడ్డకు. నెక్స్ట్ ఫంక్షన్ అదేనే. ఇంకా ఏంటి అమ్మమ్మ అప్పుడే పెళ్లి అంటున్నారు? నేను జాబ్ చేయొద్దా, చదువుకోవద్దా, నా లైఫ్ నాకు చూసుకోవద్దా? మీరు ఏంటి ఇట్లా చేస్తున్నారు? నువ్వేమన్నా అనుకో బుజ్జి, పెళ్లి చేస్తాం, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడడం. నెక్స్ట్ ఫంక్షన్ అదే చేయాలనుకుంటున్నా నేనైతే. సరే శ్రావణ పిన్ని, వీళ్ళు వినుకోరు కదా. బాగున్నారా శ్రావణ పిన్ని? బాగున్నారు అందరూ, అంకుల్ అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి లేట్ వచ్చిన ఫంక్షన్కి? మా అమ్మ చెప్పింది కదా మీకు ఫోన్ చేసి, ఖచ్చితంగా రమ్మని చెప్పి శ్రావణి చెప్పింది కదా.
నేను కూడా అమ్మ మాట్లాడినప్పుడు రా పిన్ని తొందరగా వచ్చేసేయండి అని చెప్పాను కదా. నువ్వు మెహందీ బాగా పెడతావంట కదా, మా అమ్మ చెప్పింది నాకు. సరే సరే పదండి, బయట బాగా డాన్స్ చేస్తారు, డీజే పెట్టారు, పదండి. కాసేపు డాన్స్ చేస్తే బాగుంటుంది, అందరూ కూడా చూద్దాం ఏం చేస్తారు బయట. పదండి పదండి. మధ్యలోడైతే ఇంకా ఘోరంగా డాన్స్ చేస్తుంటే ఆడికి కరెంటు కింద బొర్రలతో మరి అంతేనే వీళ్ళు. వదిలే వదిలే, ఈసారి చూడు డాన్స్ చూడు వాళ్ళది. बच्चायो दब्बल पड़ते राजा दब्बल पड़ते दब्बल पड़ते दब्बल पड़ते राजा दब्बल
అంటే చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏమంటే సందు దొరికిందంటే చాలు అంటావా అంటావా మావా. సరే అమ్మా వెళ్ళేస్తాం నేను బుజ్జి. జాగ్రత్త అమ్మా, ఫంక్షన్ చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళేస్తా. ఎందుకే సునీత వెళ్తావు? ఉండొచ్చు, 2 పూటలు ఉండు బిడ్డ. ఇప్పుడే ఫంక్షన్ అయిపోయింది కదా, ఉండు. బుజ్జి కూడా ఉంటుంది, ఇప్పుడేం సెలవులే కదా, ఉండండి బిడ్డ. అత్తమ్మ 2 పూటలు ఉండొచ్చు అత్తమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఏమంటావు అత్తమ్మ, మీ అబ్బాయికి చెప్తావా కొంచెం? సరే సరే సునీత, ఉండమ్మా. 2 పూటలు కాక 3 పూటలు ఉండు. అబ్బాయికి నేను చెప్తాను కానీ. మా మంచి అత్తయ్య ఎంత బాగా ఒప్పుకుంది. థ్యాంక్స్ అత్తయ్య, నేను ఉంటా. 2 పూటలు ఉండి 2 పూటలు 3 పూటలు ఉండి వస్తా. సరే అత్తయ్య. సరే జాగ్రత్త అమ్మ, వెళ్ళేస్తా. నేను వెళ్ళేస్తా వదినా. బాయ్ బుజ్జి, నేను వెళ్ళేస్తాను. తల్లి బిడ్డల ప్రేమలు ఇంకా చూడలేకపోతాం. ఇప్పుడు ఫంక్షన్లో చూడలేకపోయినా ఇప్పుడు ఇంట్లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంత ఫంక్షన్కి ఇంత ఖర్చు చేసినారు. ఏంది తల్లి, అబ్బాబ్బా. మమ్మల్ని ఉంచుదాం అనుకుందా, మా అత్తయ్య పంపిద్దాం అనుకుందా. సరే సరే, పెట్టిన ఖర్చు మళ్ళీ తిరిగి రావు కదా. ఈ బుజ్జి చూడండి ఇంక ఎలా ఉంటారో వీళ్ళిద్దరు. అమ్మమ్మ నేను పూలు తీసేస్తా, నాకు నిద్ర వస్తుంది. కాళ్ళకి పీకుతున్నాయి, నేను పడుకుంటానే. పూలు పెట్టుకునే పండుగ బుజ్జి, ఏం కాదు కానీ. అమ్మమ్మ నా తల పీకేస్తే నేను పూలు తీసేస్తా, నేను తీసేస్తానమ్మా. ఏమే నీకు పూలు ఊరికే దొరుకుతున్నాయా? వాటికి డబ్బులు పెడతామే. ఏంది అట్లా పడిచినావు? తీసుకొని పెట్టుకో, నోరు మూసుకొని. లేదంటే ఈ చంప ఆ చంప వాయిస్తో చెప్తున్నా. ఏదో ఇప్పటి వరకు నీ ఫంక్షన్ అన్న ఊరుకొని ఉన్నావు కానీ పూలు పెట్టుకుని నోరు మూసుకొని లేదు. ఈ చంప ఆ చంప వాయిస్తో చెప్తున్నా. అయ్యో బిడ్డ, ఏం కాదులే, పెట్టుకొని అంటుంది. నన్ను నిద్ర వస్తుంది అంటుంది కదా. సర్లే, అవి పక్కన పెట్టేసుకో ఫ్రిడ్జ్లో ఎక్కడైనా. రేపు ఎల్లుండే ఇంకా మంచిగా పండుగలు అవి ఇవేవో ఒకటి ఉంటాయి కదా, వాటికి వీటికి ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్లకైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే. సర్లే పిల్లని మనకు ముంచి వదిలే. లేదమ్మా, దీనికి రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. దీన్ని పోడు నేను తట్టుకోలేకపోతున్నా అసలు. ఎప్పుడు విసిగిస్తూనే ఉంది. ఇందాక ఫంక్షన్లో కూడా ఇదే జీన్స్ ప్యాంట్ వేసుకుంటా అంటే నేను ఏదో ఒకటి చెప్పి చీర కట్టించిన, లేదంటే ఇదే జీన్స్లో ఎక్కుతా అన్నది. నా కోపం రాదా అమ్మ చెప్పు? అట్లానే ఈ జీన్స్లో ఎక్కితే మన పరువు ఏం కావాలి చెప్పమ్మా, నువ్వు చెప్పు. సరే సరే బిడ్డ, నువ్వు ఇంకా లిల్లీ పడుకోపోండి, నేను చెప్తా కదా తర్వాత. నువ్వు లిల్లీ పడుకోపోండి. సరే అమ్మ సరే. బిడ్డ ఇంకొక పని, నాకు జుట్టుకి పూలు ఊరికే వేలాడుతుంటే విసిగేస్తుంది. అట్లా కొప్పుకు అట్లా కట్టేవా? సరే అమ్మ సరే, కడతా నాకు. సరే బిడ్డ, మీ ఇద్దరు వెళ్ళి పడుకోపోండాడా. నేను ఇంకా కోడలి పిల్ల ఏమేమైనా పనులు ఉన్నాయి కదా, బొచ్చలు ఈ బొచ్చలు కడగటము, కసు ఊడ్చుకోవడము అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా మేము పనులు వేసుకుంటాం. మీ ఇద్దరు పడుకోపోండి. సరే అత్త, కానీ ఇప్పుడు మనం కూడా కాసేపు పడుకుందామా? తర్వాత మనం కూడా పని చేసుకుందాం. ఇప్పుడు కాసేపు మనం కూడా పడుకుందాం. నాకు కూడా అలసటగా ఉంది అత్తయ్య. ఏంది నువ్వు పని చేయకపోతే నేను చేయాలా ఏంది? నా ఉన్న పని అంతా ఎవరు చేస్తారంట? నువ్వు కాకుండా నేను చేయాలా, మా కూతురు చేయాలా? నోరు మూసుకొని పద పని చేద్దురా. సరే దోస్తులు, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే దోస్తులు, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈ పార్ట్ లాస్ట్ అనుకుంటున్నాము. మీకు ఇంకొక పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి, పక్కా చేస్తాము. మేమైతే ఈ పార్ట్ లాస్ట్ అనుకుంటున్నాము. మరి మీ అభిప్రాయం కూడా తెలిస్తే నెక్స్ట్ చేయాలా వద్దా అనేది చెప్తాము.